రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పారు చిరంజీవి. రేపు పిఠాపురం వెళ్లడం లేదని, బయట జరిగే ప్రచారమంతా కూడా అవాస్తవమని చెప్పేశారు చిరంజీవి. కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలని అన్నారు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని అన్నారు. ఎంజీఆర్ కు భారతరత్న వచ్చినప్పుడు ఎన్టీఆర్ కు రావాలని అన్నారు చిరంజీవి. నేను పిఠాపురానికి రావాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోడని, నన్ను కంఫర్ట్ గా ఉంచడానికే చూస్తాడని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చినటువంటి పద్మ విభూషణ్ పురస్కారం తన అభిమానులని అన్నారు చిరంజీవి. ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి, నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం. రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు సార్. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సాకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి అని. ఏమా, నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదండి, అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ని వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం. ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి.